ఎక్కువ వడ్డీ. ఎందుకు? సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutes లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366333444. మీ ముందు రావడానికి కారణం ఏంటంటే ఇవాళ సాయంత్రం మాట్లాడుకునే అవకాశం మాకు ప్రభుత్వం ఇవ్వలే, ఎన్నికల కమిషన్ ఇవ్వలే. స్వచ్ఛందంగా బాధ్యతాయుతంగా బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ కానీ పోలీస్ అధికారులు కానీ అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తున్న విధానం నిజంగా చాలా దుర్మార్గము, సిగ్గుచేటువి. తెలంగాణ రాష్ట్రంలో అధికారం ప్రతిపక్షం కలిసి పనిచేస్తున్నాయి. పర్మిషన్లు కూడా వాళ్ళిద్దరికీ వస్తాయి. భారతీయ జనతా పార్టీకి పర్మిషన్లు ఇవ్వరు. తిట్టుకుని వాళ్ళే తిట్టుకుంటారు. నువ్వు నన్ను తిట్టు, నేను నిన్ను తిడతా. మధ్యలో బీజేపీ మాత్రం బీజేపీ వస్తే మళ్ళీ మనం తట్టుకోలేము. పర్మిషను మేము అప్లై చేస్తే ఇస్తారా ఇయ్యరా చెప్పరు. ఒకవేళ ఇస్తే మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. ఇస్తే క్యాన్సిల్ చేస్తారు, ప్లేస్ మారుస్తారు, మళ్ళీ పర్మిషన్ ఇస్తారు, మళ్ళీ ప్లేస్ మారుస్తారు, లాస్ట్ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు. లాస్ట్కు చివరకు మేము ఎట్టి వసలో పోతాము అని చెప్పి పోవడానికి డిసైడ్ అయ్యి అన్ని ఏర్పాట్లు చేసుకొని బయలుదేరే టైంకు మళ్ళీ పర్మిషన్ ఇస్తారు. ఈరోజు కూడా మేము 4th నాడు పర్మిషన్ అప్లై చేసినాం. ఈరోజు పర్మిషన్ క్యాన్సల్, పర్మిషన్ ఇవ్వమని చెప్పంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి పర్మిషన్ ఇష్టమంటున్నారు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇవాళ సడన్గా ఫోన్ చేసి మీరు వేరే డివిజన్లో పెట్టుకోరంటున్నారు. వాళ్ళే మా ప్రోగ్రామ్ కూడా ఎలక్షన్ కమిషన్ అధిక వాళ్ళే డిసైడ్ ఇస్తున్నారు మేము ఏడ పెట్టుకోవాలని కూడా. కానీ బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళిద్దరికీ ఎక్కడంటే అక్కడ పర్మిషన్లు. వాళ్ళు స్వేచ్ఛగా మీటింగ్లు పెట్టుకోవచ్చు, బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఎన్నికల ఖర్చు చూడరు వాళ్ళది. వాళ్ళ పర్మిషన్ల గురించి వాళ్ళు అడగరు. వాళ్ళకి ఎక్కడ అడ్డంకులు రావు. వాళ్ళను ఎవ్వరు ఆపరు. పూర్తి స్వేచ్ఛ ఉన్న జూబ్లీస్లో వాళ్ళకు. కానీ భారతీయ జనతా పార్టీ మీటింగ్ పెట్టాలంటే 3 రోజుల ముందు పర్మిషన్ అప్లై చేస్తే ఆ రోజు పొద్దున్నే వస్తుంది పర్మిషన్. ఏ రోజు మీటింగ్ పెట్టుకుంటే పొద్దున పర్మిషన్ వస్తుంది. మేము అటో స్పీకరు ఇటో స్పీకర్ పెట్టుకొని ఒక మౌత్ పీస్ పెట్టుకొని ఒక రథం పెట్టుకొని మాట్లాడాలి. వాళ్ళు మాత్రం మొత్తం డీజేలు, మొత్తం ఎల్ఈడి బోర్డ్స్, స్క్రీన్స్, 2 పార్టీలు. వీళ్ళని వాళ్ళ తిట్టుడు, వాళ్ళు వీళ్ళని తిట్టుడు. ఇంతే. ఇక అభివృద్ధి గురించి వీళ్ళు మాట్లాడరు, వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే మాట్లాడే అర్థం వీళ్ళకి లేదు, నా వాళ్ళకి లేదు. ఈ తిట్టుకొని అభివృద్ధి విషయంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రజల్లో ఒక చర్చ జరుగుతున్నది. వాళ్ళు అనేక మంది నాయకులు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు మేము బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ కొట్టేసినాం. ఇవాళ కాంగ్రెస్ మీద కసి ఉంది మాకు. అది తీర్చుకోవడానికి ఇలా మేము బీజేపీకి ఓటయ్యబోతున్నాము అని చెప్పించి స్పష్టంగా ప్రజలందరూ చెప్తున్నారు. దీన్ని తట్టుకోలేకనే ఈ వాతావరణం ఇంకా నిర్మాణం అయితే మేము తట్టుకోలేము. భారతీయ జనతా పార్టీకి తాకిడి తట్టుకోలేము. ఎందుకంటే మొన్న జరిగినటువంటి 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇద్దరిని ఓడగొట్టి 2 ఎమ్మెల్సీనే గెలిపించుకున్నాం మేము కరీంనగర్ శాసనమండలి నియోజకవర్గంలో. కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుంది. డబ్బుల ద్వారా గెలవలేము మీద మేము అని చెప్పించి భావించే దొంగ సర్వేలు చేస్తున్నారు. ఇవాళ
బీఆర్ఎస్ పార్టీలు ఆంధ్రలో ఒక సర్వే సంస్థకు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఏ చేసినా బీఆర్ఎస్కు పెంచాలి వాళ్ళది. దాని పోటీగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ 3-4 సర్వే సంస్థలు పెట్టుకున్నారు. వీళ్ళు లోకలు, వాళ్ళు నాన్ లోకలు. ఏ సర్వే సంస్థ చూసినా కూడా వీళ్ళ సంస్థలో కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు, వాళ్ళ సంస్థలో బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు. కానీ ప్రజల ఆలోచనట్లేదు ఈ 2 పార్టీలకు గుణపాఠం చెప్పి భారతీయ జనతా పార్టీకి అవకాశం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇది వాస్తవం. ఇది దీన్ని గుర్తించిన తర్వాతనే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి తురుకోల మెప్పు పొందడానికి వాళ్ళ ముందుకు వస్తూ ఉన్నది.